అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి, పాలసముద్రం మహిళా అధ్యక్షురాలిని, వైఎస్ఆర్ పార్టీ. మొన్న సోమవారం రోజు మేమందరము వైఎస్ఆర్సిపి మహిళలందరూ మా నాయకురాలు కృపాలక్ష్మి గారి ఆధ్వర్యంలో కార్వేట్ నగరంలో పెద్ద ర్యాలీతో ఎక్సైజ్ సిఐ శిరీషాదేవి గారికి కల్తీ మద్యం విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అయితే దీనిని బురద జల్లేదానికి మన ఎమ్మెల్యే థామస్ సార్ గారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని ఆమె అభివృద్ధిని ఓర్వలేకుండా ఎన్నో మాట్లాడుతున్నారు. ఒక డాక్టరు వృత్తిలో ఉండి, ఒక విప్ హోదాలో ఉండి ఎంత మాత్రం సమంజసం సార్ మీరు మాట్లాడేది? ఇది ఒక మహిళా లోకానికే తీరని అవమానం. ఒక జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి కృపాలక్ష్మి గారిని ఈరోజు మీకు పోటీ చేసి ఓడిపోయినంత మాత్రాన ఏమి తగ్గిపోలేస్తారామె? ఆమెను అంత అవమానకరంగా మీరు సిగ్గుందా, ఏముంది, అది ఇది అని మాట్లాడడం, ఒక దళిత మహిళను, మీ సోదరి లాంటి దాన్ని ఇలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం మీకు? అదే ఇప్పుడు మీరు ఈరోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలతో ఎంతమంది బౌన్సర్లను తొడుకొని వచ్చి ఎలక్షన్లలో రౌడీయిజం చేసి మీరు ఎమ్మెల్యే అయినారు. ఈ నియోజకవర్గం అంతా ఎస్సీ కుటుంబాలకంతా ఎల్లో కార్డులు ఇచ్చి గెలిస్తే నేను 5,000 ఇస్తానని మీరు అబద్ధం హామీలు ఇచ్చి ఎంతమంది కుటుంబాలకు మీరు ఇచ్చినారు? మీరు ఒక తడవ ఆలోచించండి. మేము వారంలో ఒక రోజు మేము మా నాయకురాల్ని కలుస్తూనే ఉన్నాం సార్. ఏ రోజు మీ మాట కూడా వాళ్ళు అన్నయ్య గారు కానీ ఆమె కానీ ఏ రోజు మీ మాట కూడా ఎత్తరు. మీకు ఏం పని సార్ వాళ్ళ కుటుంబంతో? ఎప్పుడు చూసినా నారాయణ స్వామి, కృపాలక్ష్మి అంటూనే ఏంది సార్ ఈ ఏకవచన సంబోధన మీరు చేసేది? ఇంత గలీజ్ మాటలు, ఇంత లో క్లాస్ మాటలు, ఇవి చాలా చూసేవారికే సిగ్గుసేట సార్. మీరు సిగ్గుందే అని అడుగుతారు ఒక మహిళను. అది ఎంత మాత్రం సమంజసం మీకు? మీకేమైనా అసలు చదువుకో, మీ వృత్తికే చాలా అవమానకరం ఇది. ఇంకా చెప్పాలంటే ఒక రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాలు అందరూ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఇలాగే మీరు 83వ సంవత్సరంలో డిప్యూటీ సీఎం గారు సమితి ప్రెసిడెంట్ మొదలు జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన పూజ్యులు, గౌరవనీయులు మా పెద్ద ఆయన నారాయణ స్వామి అన్న గారిని మీరు ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు సార్. ఈరోజు 3,500 కోట్లు దోచుకొని ముగ్గురు కూతుర్లకు పంచి పెట్టారు అంటారు. అది మీరు చూశారా? అది మీకు ఎంత మాత్రం న్యాయంగా ఉంది? ఆ విషయంపై మీరు ప్రమాణం చేయగలరా? మీరు ప్రమాణం చేసి నిరూపిస్తే జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మంది వైసీపీ శ్రేణులు మేము రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నాము. ఈరోజు నీతి నిజాయితీకి పెట్టని పేరు నారాయణ స్వామి అన్న గారు నిలువెత్తు నిదర్శనం. ఆయన అది నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అది మీరు ఎక్కడైనా సరే నియోజకవర్గంలో 1,000 రూపాయలు లంచం చేజాసి తీసినట్టుగా నిరూపిస్తే మీరు ఏది చెప్పినా సరే, అలాంటి పెద్ద ఆయన్ను మీరు ఒక వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా అలా కించపరిచి మాట్లాడడం ఎంత మాత్రం సమంజసము? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇలా చెప్తూ పోతే మీవి ఎన్నో ఉంది సార్. అయినా మా సంస్కారం మాకుంది, మేము అలా చెప్పము. ఒక మహిళను మీరు ఇంత హీనంగా మాట్లాడడం బాగాలేదు సార్. ఇది ఇంకా చెప్తే మీరు కాకుంటే ఎవరో పార్టీ జెండాలు మోసి పార్టీని నిలబెడితే ఈరోజు మీరు వచ్చి ఎక్కడ చూసినా మీ రాజకీయం జీడీ నెల్లూరు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు ఏంది సార్, మీరు ఎంత సంస్కారం లేకుండా ఇంత గలీజు మాటలు, ఇంత లో క్లాస్ మాటలు మాట్లాడతారని మేము అనుకోలేదు.
ఈరోజు ఒక మహిళని చూడకుండా మీరు ఇంత హీనంగా మాట్లాడడం చాలా ఖండిస్తున్నాము మహిళా సంఘాలందరూ మేము. ఇంకా చెప్పాలంటే ఈరోజు కృపాలక్ష్మి గారు, నారాయణ స్వామి అన్నయ్య గారు ఎంత సంస్కారంతో మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతారో మీరు వాళ్ళ వీడియోలు అవి చూడండి. పద్ధతి అంటే అది సార్, వాళ్ళని చూచి మీరు నేర్చుకోండి. మీరు ఒక డాక్టర్గా ఉండి ఇంత హీనంగా ఇంత లో క్లాస్గా ఇది ఏమీ బాగలేదు సార్ మీరు మాట్లాడేది. ఇప్పుడు ఆమె వేసుకునే జ్యువెలరీతో మీకేం పని? నగలు అంటారు, డైమండ్లు అంటారు, చీరలు అంటారు, ఇవంతా ఎలాంటి లేబర్ క్లాస్ వాళ్ళు సార్ మాట్లాడేది. మీరు ఒక విప్పు హోదాలో ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత మాత్రం న్యాయంగా ఉంది? ఇది మహిళా లోకంకే సిగ్గుసేటు సార్. ఇది ఇలా మాట్లాడేది న్యాయంగా లేదు. ఇంకా మీరు చెప్పాలంటే కృపాలక్ష్మి గారికి మీకు ఏమీ తేడా లేదు. ఇప్పుడు ఆమె ఒక దళిత మహిళ, మీరు ఇదే కదా సార్. మీకు బంధువుగా ఉండి అన్నయ్య గారికి 3 కుమార్తెలు, అలా మాట్లాడితే అన్నయ్య గారికి ఎంత కష్టంగా ఉంటుంది మీరే ఆలోచించండి. ఆయన ఎప్పుడు మాట్లాడిన ఒక చిన్న చెడ్డ మాట ఆయన నోట్లో మేము ఇంతవరకు వినలేదు. జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాము. ఈరోజు ఇంత నీచంగా మాట్లాడే వారిని మిమ్మల్ని ఒక్కరినే చూసినాం సార్ మేము. ఇది ఏమంత బాగలేదు. మీరు కొంచెం పద్ధతి మార్చుకుంటేనే బాగుంటుంది. మీరు త్వరలో వెంటనే మీరు కృపాలక్ష్మి గారికి, మా నాయకురాలికి మీరు క్షమాపణ చెప్తేనే అవుతుంది. లేదంటే మేము చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. జై జగన్.